అప్పటి నుంచి అంటే అమ్మ దుబాయ్ వెళ్ళి పని చేయడానికి వెళ్ళినప్పుడు నీ వయసు చాలా తక్కువ, నీకు అప్పుడు పరిస్థితులు ఏం తెలీదు, పనికి వెళ్ళిందన్న విషయం కూడా తెలియదు నీకు, 5 ఏళ్ళ వయసు అప్పుడు నీకు. దాని తర్వాత నుంచి నీ పరిస్థితులు ఏంటి? ఇంటికాడ పని చేసుకుని అలాగే మా నాన్నగారికి వంట చేసి స్కూల్కి వెళ్ళేవాడిని. మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ ఇంటికాడ పొద్దున్న చేసుకునేవాడిని, సాయంత్రం అలా చేసుకునేవాడిని. నాన్నగారు పనికి వెళ్ళేవాళ్ళ? పనికి వెళ్ళేవారు. ఏం పనికి వెళ్ళేవారు? ఏ పని ఉంటే పనికి వెళ్ళేవారు. ఓకే, రోజు వెళ్ళేవారు? రోజు వెళ్ళేవారని కానీ డబ్బులు సమాధానం చెప్పేవారు కదా. అంటే నువ్వే వంట ఇంట్లో పనులన్నీ నువ్వు చేసేవాడు? అన్ని నేనే చేసుకున్నాను. అమ్మ తిరిగి వచ్చేంత వరకు నువ్వే చేసుకున్నావు? అవును. మీరు వెళ్ళిన దగ్గర నుంచి తానే ఇంట్లో పనులన్నీ చేస్తున్నాడు ఇవన్నీ. సో మీరు అక్కడ ఉండగా మీకు ఆ పరిస్థితులు తెలుసా, ఏం జరుగుతోంది ఇక్కడ? తెలియదండి. నేను స్కూల్లో జాయిన్ చేసి వెళ్ళానండి, కాల్మెంట్లో జాయిన్ చేసేసి వీళ్ళకి చెప్పి వెళ్ళానండి. చెప్పి వెళ్తే పొద్దుటి క్యారేజ్ పెట్టి పంపించేస్తే సాయంకాలం దాకా రావడం, ఇంటికాడ అయితే బోర్డు స్కూల్ అయితే సరిగా చదవడం, నువ్వు పొద్దుటి పనికి వెళ్తే సాయంకాలం వస్తావు, ఆ పిల్లోని నజ కట్టుకుని ఉండరు అనేసి నేను డబ్బులు పంపుతాను, ఆ పిల్లోని కాల్మెంట్లో చదివించండి. 3 నెలలు పీజీలు కూడా కట్టేసిండి, అన్నీ కొనేసి బట్టల గిట్టలో వెళ్ళిపోయానండి. నేను వెళ్ళిపోతే వీళ్ళు వారం రోజులు కూడా పంపించలేదని, వంట చేసి పంపలేక మానిపించేసి బోర్డు స్కూల్లో జాయిన్ చేశారండి. ఆ విషయం కూడా నాకు చెప్పలేదు. నేను కాల్మెంట్లోనే చదువుతున్నాడని నేను నెలకి డబ్బులు పంపించేదాన్ని. డబ్బులు పంపిస్తే కాల్మెంట్లోకి వెళ్తున్నాడా ఏంటంటే, కాల్మెంట్లోనే చదివేస్తున్నాము, పొద్దుటే వంట చేసి తెల్లరగట్టలు వేసి వంట చేసి పంపించి పనికి వెళ్తున్నానని చెప్పేవాడండి. అతని ఆడి అండి నేను నిజంగా నమ్మానండి. నేను నా భర్త నన్ను మోసం చేస్తాడా అనేసి నమ్మానండి. తీరాబో చూస్తే మా అమ్మ వచ్చిందండి సెలవుకని 2 సంవత్సరాలు పోయాక. మా అమ్మ వస్తే మా అమ్మకే చెప్పారంట అందరూ, ఈ పిల్లోడిని అట్టుకుని ఒక చిత్తాన్ని కొట్టేసేవాడు, ఇష్టం వచ్చినట్టు కొట్టేసేవాడు తాగేసి అనేసి చెప్తే, మా అమ్మ మళ్ళీ అక్కడికి వచ్చి నేను ఎక్కడ ఎడితే వెళ్ళిపోతానండి నాకు చెప్పేది కాదండి మా అమ్మ. ఇక్కడ మా ఊర్లో పెద్దలకి వాళ్ళకి చెప్పిండి, పిల్లోడు ఏదన్నా ఇవ్వడండి, అతను మామూలుగా ఊరుకోను, నేను కానొక్క కొడుకు అనేసి అని ఇక్కడ పెద్దలు వాళ్ళకి చెప్పి ఏదన్నా బెదిరించమని చెప్పేసి వచ్చిందండి. అక్కడ వచ్చింది కానండి, ఫోన్ చేసి మాట్లాడేదండి, ఎవరెవరితో మాట్లాడేది నాకైతే తెలిసేది కాదు. ఎవరితో మాట్లాడుతుంది ఏంటని మా అమ్మ మేము తిరిగి సమాధానం కూడా అడిగేవారం కాదండి. మా అమ్మ అంత భయంలో పెంచిందండి మమ్మల్ని చిన్నప్పటి నుంచి. అలా చేశాడండి ఈ అబ్బాయిని. ఇలా చేసి 5వ తరగతి దాకా చదివాడంట. నేను 5 సంవత్సరాల్లో వదిలేసి వెళ్ళానండి ఈ అబ్బాయిని. అది వెళ్ళాల్సిన అవసరం అంటే మీరు అంత దూరం వెళ్ళి మరి పని చేస్తున్నారు అంటే వీళ్ళ కోసమే అండి. ఇల్లు లేదండి నాకు, చిన్న తాటేకి ఇల్లు ఉండేదండి. ఆ ఇల్లు కిందకు ఉండేదండి, ఎలకలు తవ్వేసి ఈ పక్క ఖాళీ స్థలమండి మాకు. అక్కడ ఆ పాములు కూడా వచ్చిండి, ఇంట్లోకి భయం వేసిండి. ఏదో చిన్న ఇల్లు కట్టుకుందాము, కానొక బిడ్డ అనేసి అని నేను దూరం వెళ్తే ఏదో చేసుకోవచ్చు, ఇతను పని చేసి ఇద్దరినే పెంచుతాడా, ఇల్లే కడతాడా అనేసి నేను ఇతన్నే సంప్రదించే వెళ్ళానండి. పంపించాడు అతనే. పంపించిన దాకా ఉండి వెళ్ళాక ఈ రీతిలో తయారవ్వండి. రెడీ 3, 2, 1 గో.
ఎంత బాగా ఆడారంటే నేను చెప్పిన దాన్ని ఏది ఫాలో అవ్వకుండా చక్కగా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బాగా ఆడారు. వెరీ గుడ్. అలా ఆడాలని మాకు తెలియక మేము ఇన్ని రోజుల నుంచి వేరేలా ఆడుతున్నాం ఈ గేమ్ని. ఎంత బాగా కుదిరిందంటే అక్కడ దాకా వెళ్ళక బాల్ వేయాలి వద్దని ఇవిడు గారు అది నిరుగుతోంది. సో పాపం ఆయన మాత్రం కింద నేలంతా ఊడ్చేశాడు. 6, 6, 3. సో మీ 6 ఇంత చక్కగా ఆడారు కాబట్టి మీ 6 చేతుల మీదుగా ఆవిడకి ఇప్పుడు 20,000 రూపాయల చెక్ అందిస్తాం మనం. రైట్, లెట్స్ డు ఇట్. లక్ష్మీదేవి తలుపు తట్టింది. లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. ఓకే, సో మీరు అందరూ మీకేం ఇంట్రెస్ట్ ఉన్నాయి? సినిమాలు బాగా చూస్తారా? డైలాగులు ఆయన చెప్తా, ఆయన చెప్తాడు. బలంగా ఉన్నాడు కాబట్టి ఆయన డైలాగ్ చెప్తాడు చూడు. బలవంతుడు బలహీనం భయపెట్టి బెతకడం ఆనవాయితీ అయితే బట్ ఫర్ ఏ చేంజ్ బలహీనుడు పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యారేజ్. భలే బలవంతుడు బాక్ బలహీన్. పొట్టోడు అంటే గుడ్డలోడ తీసి కొడతా. వెరీ గుడ్, ఇద్దరు కవర్ చేశారు. ఇప్పుడు మా జాంబవంతుడు, ఏం పేరు మన జమాన్, డైలాగ్ చూడు, ఒక వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. అయ్యా వెరీ గుడ్, సూపర్. మాట్లాడినప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేం పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఇంకోటి, ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు. ఇంకోటి, ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతాదో వాడే జామంత్ గాడు. జగన్. ఏయ్ అమ్మా, ఇంట్లో ఉన్న పరిస్థితులు మీకు కూడా తెలుసు. మీరు కూడా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు, ఆమె చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితులు ఎన్నో తారుమారు అవుతూ ఉన్నాయి, కష్టాలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. సో మీ మాటల్లో ఏం జరుగుతోంది? పిల్ల చాలా కట్టలు పడిందండి. చాలా నేను వద్దంటే పెళ్లి చేసుకుందండి. చేసుకున్నందుకు బాగా చూశాడండి. 4 సంవత్సరాలు మందు తాగేసేసి కొడుపిండ అన్నం పెట్టేవాడు కాదండి, ఏమీ పెట్టేవాడు కాదండి. నాకు ఒక కొడుకు ఉన్నాడండి. ఆ కొడుకు తాగుపోతాడండి. అసలే రూపాయి ఇచ్చేవాడు కాదండి. నన్ను అని తిట్టువాడండి. ఆకు చాటు పిందె ముద్దు, తల్లి చాటు బిడ్డ ముద్దు, బిడ్డ పెరిగి గడ్డ ముస్తే కన్న తల్లే అడ్డు అడ్డు. అలా ఆడు కూడా నేను పెంచానండి. పెంచి మొన్నే పోయాడు నాడును. మా అబ్బాయి పోయాడు, తర్వాత మా అల్లుడు పోయాడు. దెబ్బ తరిగేసిందండి. లోకమా ఇది న్యాయమా, లోకమా ఇది న్యాయమా. అలాగ పనిచేసి వీళ్ళని పెంచి చచ్చిపోతానంటుందండి. మరి చచ్చిపోతానంటుందండి. చంపగమ్మ నేనున్నాను, ఇంటింటికి వెళ్ళి అన్నం పట్టుకొచ్చి నీకు పెడతాను, చచ్చిపోకు, పిల్లల్ని పెంచుకుంటాను అంటున్నానండి.